బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 1439 లైవ్ ఎపిసోడ్లో అనంతభాయి శాస్త్రాల అనుసారంగా ఆత్మ ఎంత పవర్ఫుల్ అని ఏం చెప్పారు అనేటువంటి విషయము లైవ్ మెడిటేషన్ పోడ్కాస్ట్ బాపూజీ లైవ్లో చెప్పినవి అనంతభాయి ఈరోజు చెప్తూ ఉన్నారు. చాలామంది మనకు జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తూ ఉంటే మనము విలువనిస్తే అందరూ కూడా విలువనిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనము శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు, ఆత్మ శక్తిశాలి స్థితి గురించి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈరోజు క్లియర్గా మరి ఈ అర్థం చేసుకుంటే పూర్తిగా గ్రహించగలుగుతూ ఉంటారు మీరు. ఇకపోతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అని అంటే దీని గురించి నటువంటి డిస్కషన్ ప్రారంభం చేద్దాము. ఆత్మ సాధారణ చైతన్యం కాదు అని శాస్త్రాల్లో చెప్పారు. కానీ దివ్య అవినాశి బ్రహ్మ స్వరూపం యొక్క శక్తి అని కూడా చెప్పడం జరిగింది. వేదాల్లో ఆత్మ గురించి ఇంకా ఏం చెప్పారు అంటే, ఏదైతే ఆత్మ డెఫినేషన్ అనేది అమర్, అజర్, అవినాశి అన్నారు. ఆత్మ ప్రకాశ స్వరూపము అని కూడా చెప్పారు. తో బ్రహ్మ అన్నిటికంటే కూడా అభిన్నమైనటువంటి స్థితి అని, అమరమైనది, ప్రకాశ స్వరూపమైనది అని ఋగ్వేదంలో ఈ యొక్క సంకేతము ఇచ్చారు. ఆత్మ శుద్ధ ప్రకాశ స్వరూపము అని, శరీరానికి అతీతంగా అయ్యేటువంటి స్థితి అని. ఇది కూడా చాలా మస్తుగా ఉండేటువంటి విషయం. శుద్ధ చైతన్యము అనగా శరీరానికి అతీతమైనది. యజుర్వేదంలో ఆత్మ నిష్కలంకమైనది, నిరాకారమైనది, సర్వవ్యాపి మరియు శుద్ధమైనది అని చెప్పడం జరిగింది. యజుర్వేదంలో 40.8 అంటే ఆ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. అది సంస్కృతంలో చదువుతూ ఉంటారు అందరూ. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఆత్మ నిష్కలంక్, నిరాకార్, సర్వవ్యాపి, శుద్ధమైనది అని. ఆత్మ పుట్టేది కాదు, చనిపోయేది కాదు, అది సనాతనమైన చైతన్యము అని పూర్తిగా పిల్లలు తెలుసుకుంటూ ఉన్నారు. ఆత్మ ఆత్మని ఎవ్వరూ కొయ్యలేరు, ఎవ్వరూ కూడా ఏమీ మరి చంపను లేరు, తగలపెట్టను లేరు. అది అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, వర్షంలో నానేది కాదు, తడిచేది కాదు అని గీతలో కూడా ఈ యొక్క విషయం చెప్పారు. అందుకనే చాలా ఫేమస్ అయిపోయినది. అందుకనే గీత సర్వ వేదాల శాస్త్రాల యొక్క శిరోమణి అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఉపనిషత్తుల్లో ఆత్మ గురించి ఏం చెప్పారు అంటే, ఆత్మ బ్రహ్మ సమానమైన బ్రహ్మాస్మి, అహం బ్రహ్మస్మి అని అన్నారు. ప్రముఖంగా ఈ మహావాక్యం మనకి బ్రహ్మధారణ్య ఉపనిషత్తులో కూడా అహం బ్రహ్మస్మి అనే మాట మాటి మాటికి ఉపయోగిస్తూ ఉంటారు. చందోగ్య ఉపనిషత్తులో కూడా చెప్పారు తత్వ మసీన్ అని. ఇకపోతే కఠోపనిషత్తులో అనేది నా జాయతే విజతే వా కదాచిత్ అంటే ఆత్మ గురించిన ఉల్లేఖన ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆత్మ ఎంత శక్తిశాలి అంటే దాని జ్ఞానము తెలియక అది మృత్యు భయంతో బందీకృతమై ఉన్నారు. మానవుడికి మృత్యు అంటే భయం. ఎందుకు? అసలు మృత్యువు అంటేనే బంధం నుండి విముక్తి అవుతాం కదా, భయపడేది ఎందుకు? ఎంత గొప్ప విషయం ఇక్కడ. మనం ఆత్మ ఎంతో శక్తిశాలిగా అవుతుంది. దానికి జ్ఞానానికి సంబంధించింది.
మానవ ఆత్మ భయ బంధనం నుండి ముక్తి అయిపోతుంది. మహావాక్యం వేదాల్లోనూ 4 మహావాక్యాలు ఉండనే ఉన్నాయి. బ్రహ్మ ఇదే ఆత్మ బ్రహ్మ స్వరూపము అని. తత్వమసి అంటే నీవే అది. ఆ బ్రహ్మ స్వరూపమే నీవు. జ్యోతి స్వరూపమే నీవు. అహం బ్రహ్మస్మి అంటే నేనే అది. సోహం అని కూడా దీన్ని అంటూ ఉంటారు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని అని. ఇది చాలా గొప్ప విషయం. కానీ మానవులు దీన్ని అర్థం చేసుకోలేరు. అర్థం కాక భయపడుతూ ఉంటారు. నిజంగా అర్థమైపోతే భయం కూడా సమాప్తమవుతుంది. ఎప్పుడైతే మీకు తెలుస్తూ ఉందో మరి అప్పుడు ఆ జ్ఞానోదయం అవుతుంది. అవేర్నెస్ అనేది వస్తుంది. తండ్రి ఏదైతే ఈ ప్రపంచానికి మాలికో అదే విధంగా మీరు కూడా మాలిక్ యొక్క పిల్లలు, బాలకులు. బాలక్సో మాలిక్ అని కూడా మనకి మురళిలో కూడా చెప్తూ ఉంటారు. మీరు ఎలా అనుభవం పొందుతూ ఉన్నారు? మీ యొక్క తండ్రి పిఎం అనుకోండి, రాష్ట్రపతి అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎంత నష ఉంటుంది. మా తండ్రి, నేను ప్రధానమంత్రి కొడుకుని కూతుర్ని, రాష్ట్రపతి కొడుకుని కూతుర్ని అంటారే. అదేవిధంగా జ్ఞాన మార్గంలో మీకు తెలుస్తూ ఉంది. మనము ఆత్మ రచయిత, మన యొక్క క్రియేటరు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుస్తుంది. శక్తిశాలి స్థితియో మీకు తెలుస్తుంది. అదే పవర్తో పాటు మనము అర్థం చేసుకోవాలి. ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయము. భగవద్గీతలో కూడా చెప్పబడుతూ ఉంది. ఈ శ్లోకము అంటే 23 యొక్క అధ్యాయంలో మరి రెండో శ్లోకంలో కూడా చెప్పారు. ఆత్మ అజర్ అమర్ అవినాశి అని. అంటే మరి ఈ విధంగా శాస్త్రంలో ఉన్నది మరి మనం అర్థం చేసుకోవాలి కదా. మరి అజయ్ నయనం చిన్నంది శాస్త్రానాం నమ నయనం దహ్ ఏ దహిత్ పావక్ ఆత్మను అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? ఆత్మను ఏ యొక్క శస్త్రంతో కోసి వెయ్యలేరు అని అర్థము. దాన్ని తగలబెట్టలేరు, దాన్ని తడపను లేరు, వాయువుతోటి అది ఎండిపోయేది కాదు అని. గీత యొక్క అనుసారంగా ఆత్మ శాశ్వతమైనటువంటి ఊర్జ అని. శరీరం మారిపోయినా కూడా ఆత్మ అనేది మారదు. రామాయణంలో ఏం చెప్తూ ఉంటారు? ఆత్మ ధర్మ మరియు సత్యం యొక్క ఆధారంతో చెప్పడం జరుగుతూ ఉంది. రాముడి యొక్క ఆదర్శ జీవనం ఇది చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ ధర్మ చిత్గా ఉంటుందో అప్పుడు వ్యక్తి అసంభవ పరిస్థితిలో కూడా జీవించగలుగుతూ ఉంటారు. రామాయణం కూడా ఈ యొక్క సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే తన స్వరూపంలో స్థిరమైపోతుందో, ఆ దైవీ శక్తిగా తయారవుతుందో అప్పుడు సంకేతంగా డెఫినెట్లీ మీకు గ్రహిస్తూ ఉంటారు. ఆత్మ తన యొక్క స్వరూప స్థితిలో అనగా స్వస్వరూపంలో కూర్చుండిపోతుంది. దైవీ శక్తిగా అయిపోతూ ఉంటుంది. పరమాత్మ పవర్తో నిండిపోతుంది. పరమాత్మ శక్తిగా తయారవుతుంది. ఇదొక మస్తు విషయం కదా. మహాభారతంలో ఆత్మ గురించి ఏం చెప్తూ ఉన్నారు? ఆత్మ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది అని. కానీ మూల స్వరూపం నుండి ముక్తి శక్తి మీరు చెప్తూ ఉండాలి. మహాభారతంలో ఏదైతే సందేశం ఇస్తూ ఉన్నారో ఆత్మ యొక్క శరీరము అని, మోహము మరియు అజ్ఞానం కారణం వల్ల బందీకృతమైపోతూ ఉన్నారు. ఆత్మ శరీరము అనేది వేరు వేరు. ఆత్మ శరీరము
వేరు అనుకున్నప్పుడు మోహము, అజ్ఞానము యొక్క బంధం నుండి బయటపడతారు. లేకపోతే మోహము మరియు అజ్ఞానం కారణం వల్ల బందీకృతం అయిపోతూ ఉంటారు. మహత్వపూర్ణమైన విషయము ఏంటి అంటే ఆత్మ కర్మ ఫలం డెఫినెట్లీ అనుభవించాల్సిందే. మూల స్వరూపంతో ముక్తి యొక్క శక్తి చెప్పబడుతుంది, సత్తా చెప్పబడుతుంది. ఇది ఎంత చక్కటి విషయము! తమ యొక్క ఆత్మ అన్నిటికంటే చాలా గొప్ప ఐడెంటిటీ అనేది మీకు ఉన్నది. పూర్తిగా ముక్తి పొందొచ్చు. ఇప్పుడు ఒక శబ్దాన్ని దాన్ని జోడించాలి. జీవన్ముక్తి స్థితి. శాస్త్రాల అనుసారంగా ఆత్మ యొక్క శక్తి చాలా గొప్పది. చలో, అంటే ఇది కూడా చూడండి, మహత్వపూర్ణమైన విషయము మనకి అర్థమవుతూ ఉంటుంది. శాస్త్రాల్లో దీన్ని ఎవరైతే నిష్కర్షంగా మనకు మహావాక్యాలు లభిస్తూ ఉంటాయో వాళ్ళు చక్కగా జ్ఞాని ఆత్మగా అవ్వగలుగుతారు. ఆత్మ అవినాశి, అనంతమైన చైతన్యము, ఆత్మ బ్రహ్మ యొక్క అంశ. ఆత్మలో దివ్య ప్రకాశము ఉన్నది. ఆత్మ పరమ సత్యమైనది. దీన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అంతా కూడా పవరే ఉంటుంది అని ప్రతి ఒక్క ఆత్మ లోపల కూడా తెలుసుకునే విషయము ఇప్పుడు అందరూ కూడా గ్రహించగలుగుతూ ఉంటారు. ఉమ్, బ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్నప్పుడే మోహము, బంధన అనేది ఉండదు. మనసు యొక్క ఆవరణ, ఇది మోహము యొక్క బంధన, మనసు యొక్క ఆవరణ. మనసులో ఉన్న కోరికల వల్ల, కామన్ల వల్ల, వాసనల వల్ల బంధీకృతమైపోతూ ఉంటుంది. దీనికి ఒక సెకండులో కూడా టైం అనేది లభించదు. నేను ఒక ఆత్మను, ఒక సంకల్పం గురించి, ఒక దివ్య ఆత్మను, చైతన్యమైన ఆత్మను ఒక సంకల్పం చేయటానికి అవకాశం అనేది మీకు ఇంకా వేరే సంకల్పం అనేది రాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనము రోజు డైలీ సత్సంగత్యం చేయకపోతే ఏం ఆలోచిస్తూ ఉంటాం? చింత, బాధ, పరేషాన్లు అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇది ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఏముంటారు? ఎన్నిసార్లు సంకల్పాలు చేస్తూ ఉంటారు? కాబట్టి పూర్తిగా రోజంతా కూడా మాయలో బిజీ అయిపోతూ ఉంటారు. వ్యాపారము, ఉద్యోగము, దేహము, దేహ సంబంధికులు బిజీ 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 బిజీ. నేను చాలామందిని చూస్తూ ఉంటాను అంటున్నారు అనంతుభాయ్. ఆ, సోదరి సోదరులు అందరూ కూడా ఎంత బిజీ అయిపోతారు అంటే మరి ఆ, అసలు ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించే అంత టైమే ఉండదు. ఇంక వాళ్ళ దగ్గర వాస్తవిక శక్తి ఏముంటుంది? ఎప్పుడైతే ఆత్మ తన వాస్తవిక స్వరూపమును తెలుసుకుంటుందో మీకు లాభం అనేది కలుగుతూ ఉంటుంది. అన్నిటికంటే గొప్ప లాభము ఏంటి? భయమును సమాప్తి చేసుకోవటం. మృత్యు యొక్క భయం సమాప్తం అయిపోతూ ఉంటుంది. కర్మ బంధన సమాప్తం అయిపోతూ ఉంటుంది. పరం ఆనందం యొక్క ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. లాభము ఉంటుంది. వాస్తవిక స్వరూపంను తెలుసుకోండి. భయము సమాప్తము, మృత్యు భయము సమాప్తము, కర్మ బంధన సమాప్తము, పరమానంద స్వరూపము, పరమానందము యొక్క ప్రాప్తి అనేది లభిస్తుంది. ఈ యొక్క బంధనాల నుండి అతీతంగా అయిపోవటానికి, బయటపడటానికి, మీరు మీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా తయారు చేసుకోవటానికి ఏమేమి ఉండాలి? ఆ, పూర్తిగా ఆత్మ యొక్క జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, పరబ్రహ్మ స్వరూపంను తెలుసుకోవటము. అదే బయటపడేస్తుంది అన్ని యొక్క బంధనాలు, బాధల నుండి. కాబట్టి ఈ భూలోకంలో ఇదే మరి అంతిమ సమయము. ఇక్కడ మనం ఇరుక్కుపోవద్దు. ఈ 24 గంటల్లో డబ్బు సంపాదన, ఇంకా పోతే మృత్యు భయం, ఈ బంధనాలన్నీ కూడా సమాప్తం చేసుకుంటూ ఉండాలి. అన్నిటి నుండి పరమాత్మలో
ఆత్మ జ్ఞానంలో మునిగిపోవాలి. మరి దానికి ఆ, రేట్ అనేది ఉండకూడదు. ఇంకా పూర్తిగా డౌన్ అయిపోతూ ఉంది ఈ రోజుల్లో. బంగారము వెండి పైన ధ్యాస. అది కింద ఉందా పైన ఉందా, బంగారం రేట్ ఎంత ఉంది, వెండి రేట్ ఎంత ఉంది, ఎంత పడిపోయింది, ఎంత పెరిగింది, ఇదే చింతన అందరికీ. కొయి ఆ, క్రిప్టో లేనే లేదు, ట్రేడ్ లేనే లేదు. ఇవన్నీ కూడా భయం మార్కెట్ నుండే వస్తూ ఉంటుంది. జీ జీవన మృత్యు యొక్క భయము సదా ఉండనే ఉంటుంది. ఈ కర్మ బంధన యొక్క మరి భయము ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానం పొందుతారో అప్పుడు అన్నీ కూడా మర్చిపోతారు. ఈ విషయాలన్నీ సమాప్తం చేసుకున్నప్పుడే మీరు పరమాత్మ సంబంధంలోకి వస్తూ ఉంటారు. రామ్ రామ్ నా కథం. ఎప్పటికీ ఎన్ని కథం అయిపోయేది? రామ్ నామ్ సత్యం అన్నప్పుడా సంబంధాలు తెగిపోతాయో అనే భయం. ఈ రోజుల్లో మరి వివాహం యొక్క విషయాలు పెద్ద టెన్షన్ అయిపోయింది. మరి ఎలాగా? సమయం ఈ రోజుల్లో చాలా మ్, పరిస్థితుల్ని తీసుకొని వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా చూడండి. వివాహం చేస్తే వచ్చే పిల్ల ఎలా ఉంటుంది? ఇంటిని నడిపించే యోగ్యురాలేనా, అందరితో కలిసిమెలిసి ఉంటుందా అనే ఆలోచన ఉంటూ ఉంటుంది. మరి స్థిరత్వం లేదు ఎవరికి కూడా, పెద్ద చింతన అలా ఉంటూ ఉంటుంది. ఆ, కాబట్టి ఇది ఆ, దీనన్నిటినీ నుండి బయటపడాలి అంటే ఒకటే, ఆధ్యాత్మికం ఒకటే అని అంటూ ఉన్నారు. ఇప్పుడు అనంతభాయ్ అంటున్నారు, ఇప్పుడు చూడండి ప్రపంచంలో అంతా కూడా రాక్షస ప్రవృత్తి కలిగిన ఆత్మలుగానే ఉన్నారు. పుట్టేది రాక్షస ప్రవృత్తి కలిగిన ఆత్మలైతే, ఎందుకంటే సూక్ష్మ జగత్తు నకారాత్మకమైన ఆత్మల్ని తయారు చేస్తూ ఉంది, వాళ్ళ చేతే చేయిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద క్యాపిటలైజ్డ్ కూడా ఇలాగే అయిపోతూ ఉంది. గొప్ప గొప్ప వాళ్ళ పేరు కూడా సమాప్తం అయిపోతూ ఉంది. అంత పాపం యొక్క లిస్టులో ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. వాళ్ళ యొక్క బుద్ధి కూడా ఖరాబ్ అయిపోతూ ఉంది. తమో ప్రధానం అవుతుంది. తమో ప్రధానమైన బుద్ధి. లెక్కలేనంత డబ్బులు ఉన్నా కూడా అది కూడా కష్టమే. మరి దీని విషయం అర్థం చేసుకోండి. కాబట్టి మాలిక్ లాగా ఎవరవుతారు? మాలిక్ అంటేనే ఒక కన్ను వాడు అని అంటూ ఉన్నారు. బాపూజీ చెప్పారు కదా, ఇదంతా మాస్టర్ ప్లాన్. పేదవాళ్లను భూమి మీద నుండి తొలగించాలి అని ఒక క్యాపిటల్ తయారు చేసుకొని ఇట్లా పుట్టిస్తూ ఉన్నారు. రకరకాలు మాయ ప్రపంచంలో సూపర్ మాల్స్, రకరకాలు చిన్న పెద్ద దుకాణాలను తొలగిపోతూ ఉన్నాయి సూపర్ మాల్స్ పెట్టడం వల్ల. మరి రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉన్నారు. అయ్యో, ఇదంతా కూడా బాపూజీ చెప్తున్నారు కదా. శుక్రాచార్యుడి యొక్క అనుయాయులు ఎంత తమో ప్రధానమైపోతూ ఉన్నారు. ఈరోజు చేతిలో సత్తా అధికారం రావటంతో పూర్తిగా వాళ్ళ స్థితిగతులు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనసు వాటన్నిటిలో కూడా ఇరుక్కుపోవటము అంటే దుఃఖములోకి వెళ్ళిపోవటమే అంటున్నారు అనంతభాయ్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఇంకా ఏం చెప్తున్నారు అనంతభాయి నెక్స్ట్, కొంచెం నెక్స్ట్ వీడియోలో విందాము. ఈ యొక్క లైవ్లోనే 1439లోనే ఇంకా ఏమన్నా టాపిక్ తీసుకొని చెప్తున్నది నెక్స్ట్ మనం విందాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.